అత్తమ్మ టీవీలో ఈరోజు దోసకాయ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: గట్టిగా ఉన్న ఒక దోసకాయ, పచ్చి మామిడికాయ ఒకటి, టమాటా ఒకటి, పోపు దినుసులు, చింతపండు కొద్దిగా, పచ్చెనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్. ఇవి గ్రేవీ కోసం. ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఒక్కొక్కటి 1 టీ స్పూన్ తీసుకోండి. కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 5, ధనియాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా బాండి పెట్టి వేడి చేయండి. వేడైన తర్వాత అందులో తాలింపు దినుసులన్నీ వేసి డ్రై ఫ్రై చేయాలి. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేయించాలి. వెల్లుల్లిపాయలు, చింతపండు, కరివేపాకు తర్వాత వేయించాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి వేయించండి. ఇవన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించండి. దోసకాయకి నూనె గ్రీస్ చేయండి. దోసకాయ మొత్తం నూనె గ్రీస్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి మంట మీద కాల్చాలి. ఈ విధంగా కాల్చాలి. హైలో పెట్టి కాల్చితే దోసకాయ మెత్తగా ఉడుకుతుంది. ఈలోపుగా బాండీలో కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత టమాటాను వేసి వేయించండి. ఇలా దోసకాయ బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత తొక్క వలిచి పెట్టుకోండి. తర్వాత బాగా కడగండి. ఈ ఉడికిన దోసకాయకి 2 వైపులా సైడ్స్ కట్ చేయండి. సైడ్స్ కట్ చేసి తీసేసి ఈ దోసకాయని ఒకసారి టేస్ట్ చూడండి. సీడ్స్ చేదుగా ఉంటే తీసేయండి, లేదా సీడ్స్తో సహా దోసకాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈలోపుగా టమాటా కూడా బాగా వేగింది. దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలాగే ముందు వేయించుకున్న తాలింపు దినుసులన్నీ గ్రైండ్ చేయండి. తర్వాత అందులో టమాటా ముక్కలు, చింతపండు వేయండి. చింతపండు చాలా తక్కువ వేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేయండి. తర్వాత దాంట్లో ఉప్పు వేయండి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఈలోపుగా పచ్చి మామిడికాయ తీసుకొని తొక్క తీసేసి లాంగ్ థ్రెడ్స్ వచ్చే స్క్రాపర్ తీసుకొని స్క్రాప్ చేయండి. ఈ విధంగా స్క్రాప్ చేయండి. ఇది అందుబాటులో లేకపోతే మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ లాంగ్ థ్రెడ్ స్క్రాపర్ బజార్లో ఈజీగా దొరుకుతుంది. తెచ్చుకుంటే ఇలాంటి చట్నీలు చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇక్కడ పచ్చి మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు చాలా తక్కువ వేసుకోవాలి. మామిడికాయని పచ్చళ్ళలో వేసి మూత పెట్టి ఒకసారి తిప్పండి. తర్వాత తాలింపు కోసం నూనె వేసి వేడైన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసి వేయించండి. అందులోనే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసిన పచ్చడి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయింది. దాన్ని ఒక బౌల్లో తీసుకొని డిష్ అవుట్ చేయండి. ఎంతో రుచికరమైన దోసకాయ మామిడికాయ పచ్చడి రెడీ అయింది. దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. ఇది టెంపరరీ పచ్చడి కాబట్టి 2 రోజుల వరకే ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.